ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులను 10 ఏళ్ల పాలనలో తీవ్రంగా నిర్లక్ష్యం చేసిన బీఆర్ఎస్ నాయకులకు నీటి పంపిణీపై మాట్లాడే ఏ నైతిక హక్కు లేదని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎల్నినో ప్రభావం వల్ల నీటి కటకట ఉన్నప్పటికీ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఆల్మట్టి, జూరాల ప్రాజెక్టుల నుంచి నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ ఆయకట్టుకు తాగు, సాగు నీటిని నిరంతరం పంపిణీ చేస్తోందని స్పష్టం చేశారు. పరిస్థితులు ఇలా ఉంటే కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రచారం కోసమే ముఖ్యమంత్రి సొంత జిల్లాలో నీళ్లు వదలడం లేదంటూ బీఆర్ఎస్ నేతలు ఆర్భాటాలు, చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ పబ్బం కోసం హంగామాలు, ఆర్భాటాలు, డ్రామాలు చేస్తూ ఉన్నారు. ఇంత పొడు మాటలు మాట్లాడేటువంటి కుడిభుజం కేసీఆర్కి అయినటువంటి మాట్లాడినటువంటి నిరంజన్ రెడ్డి మరి 25 టీఎంసీ రిజర్వాయర్స్ కల్వకుర్తి ప్రాజెక్టు కింద కట్టకుండా ఏం పొడిచినట్టు, ఏం బీకినట్టు? 10 సంవత్సరాలు 8 లక్షల కోట్లు అప్పు చేసి ధనిక రాష్ట్రం ఇస్తే అక్కడనేమో ఒక మల్లన్న సాగర్ 50 టీఎంసీ రిజర్వాయర్ కట్టారు. ఒక్క మల్లన్న సాగర్ 50 టీఎంసీలు. మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతుల పథకంలో భాగంగా 10 సంవత్సరాల పాటు ఉండి కూడా 3 టీఎంసీలు అనుకున్నది మొత్తం కలిపితే. ఎల్లూరు, సింగోటం, జులబడ, గుడిపల్లి మొత్తం కలిపితే 4 టీఎంసీలే. మరి ఒక్క రిజర్వాయర్ 50 టీఎంసీలు కట్టి 5 లక్షల ఎకరాలకు బారేటువంటి మహాత్మా గాంధీ ఈ ప్రాజెక్టుకు మరి ఎందుకు రిజర్వాయర్ కట్టలేకపోయినారు? ఒక లెక్క. అసలు మీకు ఈ ప్రాజెక్టుల పైన మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు. అల్లుడు అట్లాగే పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి ఇద్దరు ఆధ్వర్యంలోనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తాం, లక్షద్వీపుల గట్టు కూడా నీళ్ళు ఇస్తాం. అట్లాగే జూరాల పైన ఉన్నటువంటి మీరు 10 ఏళ్ళు కట్టలేకపోయినా దానిపైన రిజర్వాయర్ నిర్మాణం చేస్తాం.